రాష్ట్రంలో 10 ఏళ్లు పవర్లో ఉన్న బీఆర్ఎస్ అడ్డగోలుగా పార్టీ కార్యాలయాలకు స్థలం కేటాయించి నిర్మాణాలు చేపట్టింది. అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీ భవనాలు వాటి స్థలం అనుమతులను పరిశీలన చేసి చర్యలకు రెడీ అయింది కాంగ్రెస్ ప్రభుత్వం. అక్రమంగా నిర్మించిన నల్గొండ బీఆర్ఎస్ పార్టీ ఆఫీసును కూల్చాల్సిందే అంటూ హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో మిగిలిన పార్టీ ఆఫీసుల పరిస్థితి ఏంటనే చర్చ జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉంది. మొదటి 5 ఏళ్లు పూర్తిగా పాలనపైనే దృష్టి సారించిన కేసీఆర్ పార్టీని పెద్దగా పట్టించుకోలేదు. రెండోసారి అధికారంలోకి వచ్చాక పార్టీ కార్యాలయాలపై ఫోకస్ పెట్టారు. 33 జిల్లాల్లో పార్టీ కార్యాలయాలను నిర్మించారు. ఇందులో కొన్ని ప్రారంభించగా మరికొన్ని ప్రారంభానికి నోచుకోలేదు. పార్టీ కార్యాలయాలను నిర్మించి కార్యకర్తలకు శిక్షణ తరగతులు నిర్వహించాలనేది కేసీఆర్ ఆలోచన. మూడోసారి అధికారంలోకి వస్తామనే ధీమాతో అనుమతులు తీసుకోకుండానే కొన్ని ఆఫీసులను నిర్మించారు. ఇప్పుడు అవే వివాదాస్పదంగా మారాయి. తాజాగా నల్గొండ పార్టీ కార్యాలయాన్ని 15 రోజుల్లోగా కూల్చాలని హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో రాష్ట్ర రాజకీయాల్లో చర్చగా మారింది. గత కొన్నాళ్లుగా నల్గొండ నడిబొడ్డున నిర్మించిన బీఆర్ఎస్ జిల్లా పార్టీ ఆఫీసుపై రాజకీయ దుమారం రేగుతోంది. ఆగ్రోస్ కు చెందిన 2 ఎకరాల స్థలాన్ని అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సీసీఎల్ఏ నుంచి 3.5 లక్షలకే పార్టీ ఆఫీసుకు కట్టబెట్టారనేది కాంగ్రెస్ ఆరోపణ. డీటీసీపీ అప్రూవల్ తీసుకోకుండా పార్టీ ఆఫీస్ నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి పదే పదే విమర్శలు చేస్తూ వస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసును కూల్చివేయాలని అధికారులను పట్టుబడుతూ వచ్చారు మంత్రి. ఈ వివాదం ముదరడంతో మున్సిపల్ యాక్ట్ 146 సెక్షన్ ప్రకారం టీఎస్బీ పాస్ కు అప్లై చేసింది బీఆర్ఎస్. నిబంధనలకు విరుద్ధంగా ఆఫీసు కడితే దానికి ఎంత పెనాల్టీ చెల్లించాలో చెబితే అంత కడతామని కలెక్టర్ స్టేట్ కమిషనర్ కు లెటర్ పెట్టింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ కూడా వేసింది. కానీ హైకోర్టులో బీఆర్ఎస్ కు చుక్కెదురైంది. కార్యాలయం కట్టిన తర్వాత ఏ రకంగా అనుమతిస్తారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో ఆఫీసును కూల్చడంతో పాటు ₹1,00,000 నష్టపరిహారం చెల్లించాలని బీఆర్ఎస్ పార్టీని హైకోర్టు ఆదేశించింది. పార్టీ ఆఫీసుల లొల్లి ఒక్క నల్గొండకే పరిమితం కాలేదు. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం పైన వివాదం కొనసాగుతోంది. ఈ విషయంలో వరంగల్ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ల మధ్య వారు నడుస్తోంది. ఈ అంశం కూడా కోర్టు పరిధిలో ఉంది. ఇలా పలు జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ నిర్మించిన కార్యాలయాలపై కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ పెట్టింది. దీంతో ప్రధాన ప్రతిపక్ష పార్టీకి ఆఫీసుల కూల్చివేతలు టెన్షన్ గా మారింది. నల్గొండ పార్టీ ఆఫీస్ విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ అధిష్టానం సమాలోచనలు చేస్తోంది. న్యాయ నిపుణులతో చర్చిస్తోంది. పార్టీ కార్యాలయాలను కాపాడుకోవడానికి ఉన్న మార్గాలు వెతుకుతోంది బీఆర్ఎస్.